సాయిరాం. ఈ రూమ్‌లో కూర్చుంటే మాకు అస్సలకి ఏమి తోయదండి అని కొంతమంది ఇలా బాధపడుతుంటారు. ఇంట్లో 4 రూమ్స్ ఉన్నాయి. ఏదైనా పని చేద్దామని అక్కడ ఒక రూమ్‌లో కూర్చున్నాం అనుకోండి, అసలు టెన్షన్‌గా అనిపిస్తుంది. తల భారంగా అనిపిస్తుంది. ఎంతో ఇంట్రెస్ట్‌గా ఏదో పని చేద్దామని అక్కడికెళ్ళి కూర్చోగానే అసలు ఏం చేయబుద్ధి అవ్వదు. ఆ ఇంట్రెస్టే రాదు ఇంకా ఆ రూమ్‌లో. ఆ రూమ్ నుంచి ఎప్పుడురా బయటికి పారిపోదాం అని అనిపిస్తుంది. కొంతమందికి కొన్ని ఇళ్లల్లో ఏంటంటే ఒక 4, 5 రూమ్స్ ఉంటాయి కదా! కొన్ని రూమ్స్‌లో అలా అనిపిస్తుంది. నాకైతే కొంతమంది మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి అసలు వెళ్ళబుద్దే అవ్వదండి మాకు. మా బెడ్‌రూమ్‌లోకి అసలు వెళ్ళబుద్ధి అవ్వదు మాకు. బెడ్‌రూమ్ అంటే ఎలా ఉండాలి? బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే హాయిగా, పీస్‌గా ఫీల్ అవ్వాలి. బయట ఎన్ని కష్టాలున్నా బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే హాయిగా నిద్ర పట్టాలి. బాగా నిద్ర పట్టిందనుకోండి, అప్పుడు నిదర్శనం ఏంటి? బాడీ అంతా కూడా నిద్రలో రికవర్ అవుతుంది. డే టైమ్ మనం ఎంత రెస్ట్ తీసుకున్నా ఏం ఉపయోగం ఉండదు. నిద్ర ఎంత బాగా పడుతుందో అంత బాగా బాడీ మళ్ళీ రికవర్ అవుతుంది. బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. బెడ్‌రూమ్ అంటే అలా ఉండాలి. కానీ ఇంటీరియర్స్ పేరిట కొంతమంది, అంటే ఇంటీరియర్స్ నేను చేయకూడదు అనట్లేదు. కానీ అలా అరేంజ్‌మెంట్ చేస్తారు. అంటే చాలామంది చాలా చోట్ల ఈ రోజుల్లో ఏం కనబడుతుందంటే, మాస్టర్ బెడ్‌రూమ్‌లో మంచం వెస్ట్‌లో ఏసేసి వెస్ట్‌కి తలపెట్టి పడుకునేలాగా పెడుతున్నారు. సరే వెస్ట్‌లో మంచం వేయొచ్చు. కానీ వెస్ట్‌కి తలపెట్టి పడుకోవడం వల్ల డిస్టర్బ్ నైట్స్, అంటే ఆ రూమ్‌లోకి వెళ్ళగానే అసలు నిద్ర పట్టదు. పడుకున్న మంచంపై వెళ్ళి పడుకున్నా నిద్ర పట్టదు. కలత నిద్ర. ఈశాన్యంలో ఇంకేదో బరువులంటూ పెడుతుంటారు కొన్ని షోకి. దాంతో అసలు ఆ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళగానే డిస్టర్బెన్స్. నైరుతి అంతా ఖాళీగా ఉంటుంది. కొంతమంది ఏకంగా తూర్పు గోడకి పెట్టి కాటు వేస్తారు. తూర్పు తల పెట్టి పడుకునేలాగా. దాంతో పశ్చిమం అంతా ఓపెన్ అయిపోతుంది. నైరుతి అంతా ఓపెన్. మొత్తం పశ్చిమ వైపు అంతా ఓపెన్‌గా మారిపోద్ది. అలాంటి రూమ్‌లోకి వెళ్ళగానే మనకు టెన్షన్. ఏది ఇంట్రెస్ట్ అనిపించదు. ఆ రూమ్‌లోకి వెళ్ళాలంటేనే అసలు మనసొప్పదు. దాంతో పాటు కొంతమందికి నైరుతిలో టాయిలెట్, అటాచ్ టాయిలెట్స్. ఇప్పుడు అందరూ ఎవరు చూసినా అటాచ్ టాయిలెట్సే కదా! అటాచ్ టాయిలెట్ లేని ఇల్లు అంటూ ఉండదిప్పుడు. సో, టెక్నాలజీ కూడా ఉంది. నీట్‌గా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. కానీ నైరుతిలో టాయిలెట్ మాత్రం ఎప్పుడు కట్టకూడదు. నైరుతిలో టాయిలెట్ ఉంటే ఎప్పుడు అస్తమానం టెన్షన్సే అక్కడ. స్టడీ రూమ్ అంటూ చేస్తారు. స్టడీ రూమ్‌లో కూడా అలాగే. ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటా ఉంటే, విరుద్ధంగా పెట్టామనుకోండి, కొంతమంది స్టడీ రూమ్‌లో పిల్లలకి చేసేసి అక్కడ ఈశాన్యంలో స్టడీ టేబుల్ వేస్తారు. ఇప్పుడు అసలు అక్కడ చదువుకోవాలన్న బుద్ధే పుట్టదక్కడ. ఊరికే కూర్చుంటారు టేబుల్ పైన. ఆ ఇంట్రెస్ట్ అంటూ ఉండదు. సో, దీనికి కారణం అంతా ఏంటంటే, మనం ఇల్లు కరెక్ట్‌గా సర్దుకున్నాం అనుకోండి, వాస్తుపరంగా ఎలా ఉండాలి? ఏ రూమ్ ఎలా ఉండాలి? దాన్ని ఎలా సెట్ చేసుకున్నాం. వాయవ్యం రూమ్ కొంతమంది ఇంటికి మొత్తానికి వాయవ్యంలో గుమ్మం పెట్టుకుంటారు, ఒక డోర్. సెకండ్ డోర్. ఆ రూమ్‌లోకి రావడానికి. సెకండ్ బెడ్‌రూమ్‌లోకి రావడానికి. దాంతో ఆ డోరు మొత్తం ఇంటికి కూడా ఉత్తర వాయువ్యం డోర్‌గా మారిపోద్ది. దాన్ని ఎలా వాడుతూ ఉంటారు. అలా ఆ రూమ్‌లోకెళ్ళగానే కూడా స్పెక్యులేటివ్‌గా ఉంటారు. ఏదో అనుకోని వెళ్తారు, ఇంకేదో చేస్తారు ఆ రూమ్‌లో. సో, ఇల్లంతా కరెక్ట్‌గా వాస్తుపరంగా అరేంజ్ చేసి పెట్టుకుంటే, అప్పుడు ఏ రూమ్‌లోకెళ్ళినా హాయిగా ఫీల్ అవుతాం. కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్‌కి ఏమవుతుందంటే, సౌత్ ఫేసింగ్ ఇల్లు ఉందనుకో, దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చ స్థానంలో ద్వారం పెట్టుకున్నారు. ఓకే, బావుంది. కానీ ఇంటి వెనకాల ఖాళీ స్థలం అంటూ ఉండదు ఉత్తరంలో. ఉత్తరంలో ఖాళీ స్థలం లేకపోతే దక్షిణాగ్నేయానికి ఎదురుగా ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టడం కుదరదు. అలాంటి ఇళ్లల్లో కూడా ఎప్పుడూ టెన్షన్సే. అలాగే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్‌లో పశ్చిమ వాయుల్లో గుమ్మం ఉంది ఉచ్చ స్థలంలో, ఇట్స్ ఓకే. కానీ తూర్పులో ఖాళీ స్థలం లేదనుకోండి, మనం తూర్పులో ఒక డోర్ పెట్టుకోవడం కుదరదు. అంటే ఉచ్చ స్థానమైన తూర్పు ఈశాన్యంలో లేదా మధ్యస్థానం తూర్పులో డోర్ పెట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ఇళ్లలో కూడా ఎప్పుడూ టెన్షన్సే. ముఖ్యంగా ఏంటంటే ఖాళీ స్థలాలు ఉత్తరంలో, తూర్పులో ఒక ఖాళీ స్థలం ఉండాలి. ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఉండాలి. తూర్పులో పశ్చిమం కంటే ఒక ఖాళీ స్థలం ఉండాలి. ఆ ఖాళీ స్థలాల్లోకి గుమ్మాలు కూడా ఓపెన్ అవ్వాలి. వెస్ట్ ఫేసింగ్ అయినా, సౌత్ ఫేసింగ్ అయినా. కానీ చాలా ఇళ్లల్లో ఏమవుతుందంటే సౌత్ ఫేసింగ్ ఇళ్లల్లో ఉత్తరంలో డోర్ ఉండదు. అలాంటి ఇళ్లల్లో ఎప్పుడు టెన్షన్సే. ఏ రూమ్‌లోకి వెళ్ళినా టెన్షనే. అలాగే వెస్ట్ ఫేసింగ్ హౌసెస్‌కి తూర్పులో గుమ్మం లేదనుకోండి, ఏ రూమ్‌లోకి వెళ్ళినా టెన్షనే. అస్తమానం అన్ని గొడవలే ఇంకా ఇంట్లో. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అస్తమానం. కాబట్టి ఉత్తరంలో, తూర్పులో ఖాళీ స్థలం ఏ ఇంటికైనా, ప్రతి ఇంటికి కూడా ఖాళీ స్థలం తప్పనిసరిగా ఉండాలి. ఒక 2 అడుగులైనా, ఒక్క అడుగైనా ఖాళీ స్థలం అంటూ ఉండాలి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాయి రక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు,
నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.